మిస్టర్ ఫ్రాంక్లిన్ మీ అమ్మను ఎలా కలుసుకున్నారు? రామనాథం చాలా కుతూహలంగా అడిగాడు. తుఫానొచ్చినప్పుడు సముద్రంలో అలలు ఎలా పైకి లేస్తాయో అలాగే ప్రభంజనంలా నా తండ్రి ఆమెను పైకి లేపాడు. నిలకడలేక తిరుగుబోతులాంటి జీవితం గడిపేవాడాయన. ఆయన స్వీడన్ నుండి ఇండియా వరకు ఓడ చేరడానికి వీలైన దేశాలన్నీ చూశాడు. ఎక్కడ ఎంతమంది ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకున్నాడో తెలీదు. స్మగ్లింగ్ చేస్తూ ఏ దేశం సరుకులు ఏ దేశానికి చేరవేశాడో బహుశా ఆయనకే లెక్క తెలిసుండదు. పక్కా తాగుబోతు. ఓడలో ఉద్యోగాలు చేసే వాళ్లకు చాలా మందికి నిలకడలేని జీవితం అలవాటవుతుంది. భూమి మీదుండే మనుషుల విలువలు వేరు, ఓడలో బ్రతికే వాళ్ల విలువలు వేరు. తాడు బొంగరం లేకుండా వెచ్చలవిడిగా బ్రతికే బ్రతుకైంది. రేవు పట్టణాలలో జాలర్ల గుడిసెలు స్మగ్లింగ్ సరుకులు చేర్చే స్థావరాలుగా ఉంటాయి. మా తాత అంటే మా అమ్మ తండ్రి జాలర్లకందరికీ నాయకుడు. ఓడ అల్లంత దూరంలో సముద్రంలో ఉండగానే ఓడలో నుండి సిగ్నల్స్ వచ్చేవి. పడవ తీసుకుని సిద్ధంగా ఉండేవాడట మా తాత. ఓడలోకి వెళ్లి డబ్బు చెల్లించి సరుకు తెచ్చేవాడట. అలా మా తాత వెళుతున్నప్పుడు మా అమ్మ కూడా పడవలో వెళ్లేదట. అంత చక్కగా విచ్చుకున్న కలువు పువ్వులా ఉండే మా అమ్మను చూస్తే మా తాతకు చాలా గర్వంగా ఉండేదట. ఆమె ఏ కోరిక కోరినా చెల్లించేవాడట. నిత్యం తన వెంటనే తిప్పుకునేవాడట. అలా పడవలో కూర్చుని ఓడ దగ్గరకు వెళుతున్న మా అమ్మను చూసి మోజు పడ్డాడట నా తండ్రి. ఆమె కోసం ఆ పడవలో ఎక్కి వాళ్ల గుడిసెల దాకా వచ్చేవాడట. చేప పిల్లల నీళ్లలో జారిపోయే మా అమ్మ నా తండ్రి లాంటి తిరుగుబోతు మనసును కరిగించింది. స్వచ్ఛంగా అద్దంలా ఉండే ఆమె మనసు అమాయకంగా చూసే ఆ చూపులు అతన్ని ఆకర్షించుండొచ్చు. లోకంలో ఉండే చెడేంటో మంచేంటో తెలియని ముగ్ధ ఆ చిన్నారి అతనికి ప్రియురాలయ్యింది. కులం వాళ్ళు వెలేస్తారని మా తాతకు భయమట. కాని తుఫాన్ లాంటి నా తండ్రిని ఆపలేకపోయేవాడట. తన గారాల కూతుర్ని ఏమీ అనలేకపోయేవాడట. మా అమ్మకు తన కులంలో వేరే కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలని ప్రయత్నించాడు. కానీ అమ్మ ఒప్పుకోలేదట. నా తండ్రి తిరుగుబోతు జీవితంలో ఒక చోట కాపురం చేస్తూ కుదురుగా ఉండే అవకాశం లేదు. జాలర్ల పిల్లను తన వెంట తిప్పుకోలేడు. కేవలం మా అమ్మ కోసమే నా తండ్రి ఇండియాలో ఎంతో కాలం ఉండిపోయాడట. అప్పుడే మా వదిన రోజ్లిన్ పుట్టుంటుంది. తాను చెప్పబోయే మాట రామ్నాథం అందుకోగానే రోజ్లిన్ నవ్వుకుంది. అవును, అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. నువ్వు చెప్పావే తెలుగులో ప్రమాదమని, అదే జరిగింది. ప్రమాదమా ప్రమోదమా వదినా? రామనాథం చలోక్తిగా అన్నాడు. రోజ్లిన్ కూడా నవ్వింది. మా అమ్మకు ప్రమోదం, నా తండ్రి మాటల్లో ప్రమాదం. ఆ మురికిలో బీదతనంలో చింకి పీలికల మధ్య పుట్టాను నేను. చెంటిపిల్లగా ఉన్నప్పుడు కడుపు నొప్పి తగ్గడానికి నా పొట్ట మీద పెద్ద సూదితో కాల్చిన వాతలు, నొప్పొస్తే మెడ మీద చుట్టతో కాల్చిన మచ్చలు నా ఒంటి మీద ఇప్పటికీ ఉన్నాయి. చేపలు పట్టి అమ్మిన డబ్బే వాళ్ల బ్రతికి చాలేది కాదు. చాటుగా పడవల్లో తెచ్చి అమ్మిన సరుకి ప్రతిఫలం ఉండేది. కాని అంత డబ్బొచ్చినా తాగి తందనాలాడేవాళ్లు సాయంత్రం అయ్యేసరికి ఏ గుడిసెలోనో మనుషులు తెలుగులో ఉండేవాళ్లు కాదు. బూతులు తిట్టుకోవడం, ఆడవాళ్లను చచ్చేట్లు బాధడం అదొక ప్రత్యక్ష నరకం. ఏ రాజకీయ నాయకుడు అక్కడికి రాడు. వాళ్ల జీవితాలను మార్చాలని ఎవరూ ప్రయత్నించలేదు. ఆదిమ యుగాల్లో వాళ్ళు ఎలా బ్రతికారో ఇప్పుడు అలాగే బ్రతుకుతున్నారు. చెబుతూ చెబుతూ పూర్వస్మృతుల్లో లీనమైపోయింది రోజ్లిన్. మౌనంగా ఉండిపోయింది. వదినా? ఉలిక్కిపడి చూసింది రోజ్లిన్. మళ్ళీ రామ్నాథం మాట్లాడకముందే తానే మాట్లాడింది. నువ్వేమనుకుంటున్నావో చెప్పనా రాము? రామ్నాథం ఉలిక్కి పడ్డాడు. రోజ్లిన్కి తండ్రి పోలికలొచ్చాయి. తండ్రిలాగే నిలకడలేని జీవితం. ఒక చోట ఒకే మనిషితో కలిసి ఉండలేదు అనుకుంటున్నావు కదూ వదినా? ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నిజం రాము, నీటి గుంటలా నిలిచిపోయిన జీవితం నాకు నచ్చదు. నేను చిన్నతనంలో ఆకాశంలోకి ఎగిసిపడే అలల్లో జీవించాను. స్వేచ్ఛగా ఆకాశంలో విహరించే పక్షిలా. అందుకే ఇరుకు గోడలంటే నాకు భయం. వదినా, మీరు మీ చిన్నతనాన్ని గురించి చెబుతూ వేరే మాటల్లోకి వెళ్ళిపోయారు. నా జీవితంలో ఎక్కువ స్వేచ్ఛగా, ఎక్కువ నిశ్చింతగా అజ్ఞానంలో బ్రతికిన రోజులవే. అందుకే ఈ జ్ఞాపకాలు నన్ను కదిలించి వేస్తాయి. నేను పుట్టిన తర్వాత ఒక్కసారి నన్ను చూశాడు నా తండ్రి. ఆ పోవడం మళ్ళీ 4 సంవత్సరాలకు గాని రాలేదు. ఆయన ఇండియా వచ్చినప్పుడు నన్ను చూసి నిర్ఘాంతపోయాడట. ఆ మురికి కోపంలో పిల్లలందరితో నా ఒంటి మీద బట్టలు కూడా లేకుండా తిరుగుతున్న నన్ను చూసి ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయట. నా ఒంటి మీద జబ్బు నయం చేయడానికని మూర్ఖంగా వాళ్లు వేసిన వాతలు చూసి ఆయన కళ్ళ వెంట నీళ్లు కరిచాడట. ఇన్నాళ్ళు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, ఎంత చీకట్లో ఉన్నారో ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. కాని కూతురు విషయం వచ్చేసరికి ఆయనకు బాధేసింది. అదే ప్రారంభం నా తల్లితో విడిపోవడం. ఈ ప్రపంచంలో ఎక్కడో మరో చివరన సముద్రాలన్నీ దాటొచ్చిన ప్రియుడి కోసం, అతని బిడ్డ కోసం మా అమ్మ తన జీవితాన్నంతా అర్పించింది. అడవిలో కాచిన వెన్నెలైంది బ్రతుకు.
చివరకు అంతగా మోజుపడ్డ ఆ ప్రియుడు ఒకచోట స్థిరంగా ఉండలేని బైరాగి. ఆ కూతురు కూడా దక్కకపోతే ఆమె బ్రతుకు అర్థమేమిటి? నాకిప్పటికీ గుర్తే. నా తండ్రి నన్ను తీసుకుపోతుంటే నా తల్లి ఏడిచిన ఏడుపు. ఆమె దీనవదనం బండరాళ్ళనైనా కరిగించి వేస్తుంది. ఆమె వెలిగించుకున్న ఒకే ఒక్క ఆశాదీపం కూతురు ఆమెకు దక్కలేదు. నా తండ్రి నన్ను తీసుకెళ్లి సిమ్లాలో ఉంచాడు. అక్కడ కాన్వెంట్లో నర్సరీలో నా చదువు ప్రారంభమైంది. నా మాతృభాష ఏంటో నేనేంటో మరిచిపోయాను. నేను ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో అంతా మరిచిపోయాను. జీవిత విధానమే మారిపోయింది. పాశ్చాత్యుల పద్ధతులే అలవాటయ్యాయి. స్పూన్లతో ఫోర్కులతో తినడం ఎప్పుడు అలవాటైందో నాకు గుర్తులేదు. నా స్కూలు ఫీజులు హాస్టల్ ఫీజులు నా తండ్రి పంపేవాడు. హాస్టల్లో నేనుండడం మొదలుపెట్టిన తర్వాత 2 సార్లు మాత్రమే నా తండ్రి ఇండియా వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు నన్ను షిప్లో తీసుకువెళ్ళాడు. చుట్టూ అనంతమైన సముద్రం, పైన నీలాకాశం. సముద్రం నాకు కొత్తగా కనిపించలేదు. నేను పుట్టిన దగ్గర నుండి సముద్రపు అలల్లో ఆడుకున్నాను. షిప్లో ఉన్న వాళ్ళందరికీ సీ సిక్నెస్ పట్టుకునేది. వాంతులతో డీలా పడిపోయేవాళ్ళు. కానీ నాకెప్పుడూ జబ్బు చేయలేదు. సీతాకోక చిలుకల షిప్లో తిరుగుతూ ఉండేదాన్ని. నా తండ్రితో కలిసి డెక్ మీదకు వెళ్లి అనంతమైన సముద్రాన్ని తృష్ణతో పరిశీలించేదాన్ని. ఇంగ్లాండ్ వెళుతూ మధ్య మధ్య షిప్ ఆగుతున్నప్పుడు నా తండ్రితో కలిసి ఆయా దేశాలు చూశాను. అప్పుడే నా తండ్రిని నేను దగ్గరగా చూడడం జరిగింది. రాము, నేనాయన్ని అర్థం చేసుకున్నాను కూడా. నా తండ్రి తాగుబోతు, ఒక నియమం లేని మనిషి. బంధనాలకు కట్టుబడేవాడు కాదు. స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్లు బ్రతకడం ఆయనకు అలవాటు. కానీ ఆయన మనసు ఎంత సున్నితం. ఎవరు కష్టంలో ఉన్నా ఇట్టే జాలి పడేవాడు, సహాయం చేసేవాడు. సహాయం చేయడానికి వెళ్లి ఒక్కొక్కసారి తానే చిక్కుల్లో పడిపోయేవాడు. ఆయన దగ్గర ఉన్నన్నాళ్ళు నన్నెంతో ముద్దుగా చూసేవాడు. నన్ను లీన్ అని పిలిచేవాడు. నేను ఆయన దగ్గర ఉన్నన్నాళ్ళు నేను దగ్గర లేందే భోజనం చేసేవాడు కాదు. ఎక్కడ షిప్ ఆగినా నా కోసం బొమ్మలు, పుస్తకాలు, కేక్స్ కొనేవాడు. షిప్లో నేనొక మహారాణిని. ఫ్రాంక్లిన్ కూతురినని షిప్లో అంతా నన్ను ముద్దు చేసేవాళ్లు. ఆయన తిరిగిన దేశాల కథలన్నీ నాకు చెప్పేవాడు. ఆయన పుట్టిన దేశం స్వీడన్ ఎలా ఉంటుందో చెప్పేవాడు. తక్కిన దేశాల కన్నా స్వీడన్ గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్ళు మెరిసిపోయేవి. స్వీడన్లో ఒక సీజన్ ఉంటుంది. అప్పుడు రాత్రింబగళ్ళు నిరంతరం సూర్యుడు వెలుగుతూనే ఉంటాడట. చీకటి లేదు, నక్షత్రాలు లేవు. మహారాజాదిరాజు బంగారు సింహాసనం మీద కూర్చున్నట్లు సూర్యుడు నిరంతరం అలసట అనేది ఎరుగక అలా వెలిగిపోతూనే ఉంటాడట. తన దేశాన్ని గురించి చెబుతూ ఆయన కలల లోకంలోకి తాను వెళుతూ నన్ను కూడా తీసుకువెళ్లిపోయేవాడు. షేక్స్పియర్ నాటకంలోని కథానాయకుడు ఫ్లమ్మెట్ ఎలా జానపదుల గాథలో ఒక కథానాయకుడో, అతను ఎలా డెన్సార్స్ లో పుట్టి పెరిగాడో అదంతా చిత్రమైన కథలాగే చెప్పేవాడు. నేను ఆయన దగ్గర ఉన్ననాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ కనిపించడం దుర్లభమైపోయేది. ఎప్పుడో 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో చిన్న ఉత్తరం రాసేవాడు. అందులో 2 ముక్కలే ఉండేవి. నాకు ముద్దులు పంపేవాడు. డబ్బు మాత్రం రెగ్యులర్గా అందేది. రెండోసారి ఆయన ఇండియాకు వచ్చినప్పుడు నాకు 14 సంవత్సరాలు. యవ్వనంలోకి అడుగు పెట్టబోతున్న రోజులు. కొత్త ఉత్సాహం, కొత్త కోరికలు, కళ్ళల్లో మిదిలే కలలు, ఆటపాటల్లో ఉత్సాహం, స్నేహితుల కోసం ఆరాటం. అప్పుడే నేను ఆయన వెంట విశాఖపట్నం షిప్లో వచ్చాను. మళ్లీ ఒకసారి సముద్రపు ఒడ్డునే ఉన్న ఆ జాలర్లపేట, అక్కడి వాళ్ల జీవితాలు, సముద్రంలో ఈదులాడే నగ్న శరీరాలు. ఇన్నాళ్లు కలల్లో తేలిపోతున్న నేను ఆ మురికి భరించలేకపోయాను. భయంకరమైన వాళ్ల బేదరికం నన్ను దిగ్భ్రాంతురాల్ని చేసింది. వాళ్ల మోటు మాటలు, బూతులు, పరిహాసాలు ఏవీ నాకు సరిగ్గా అర్థమయ్యేవి కాదు. నేను నా తల్లి భాష మరిచిపోయాను. వాళ్లు మాట్లాడుతుంటే అర్థం కాక తెల్లమొహం వేసి వాళ్ల వైపు చూసేదాన్ని. పసిదాన్నిగా ఉన్నప్పుడు నేను నేర్చుకున్న కొద్ది మాటల స్మృతులు మాత్రమే నాలో మిగిలాయి. నా తండ్రి వాళ్లతో నాకన్నా బాగా మాట్లాడేవాడు. అప్పుడప్పుడు నాకు అర్థం కానప్పుడు ఆయనే విడమర్చి చెప్పేవాడు. అక్కడ ఆ గుడిసెల్లో నన్ను ఆకర్షించి కట్టిపడేసేది నా తల్లి ప్రేమ ఒకటే. మాటలతో పనిలేని మధురమైన ప్రేమ. ఎడారిలో దాహంతో తప్పించిపోతున్న బాటసారికి ఒక్కసారి నీళ్లు దొరికితే ఎలా ఉంటుందో అట్లా ఉక్కిరిబిక్కిరైపోయేది నా తల్లి. నా తండ్రి నేను ఇద్దరం ఆమెకు 2 కళ్ళలాంటి వాళ్ళం. ఆ 2 కళ్లే ఆమె ప్రపంచం. కానీ ఈ 2 కళ్ళు శాశ్వతంగా ఆమె దగ్గరుండవు. దేశదిమ్మరిలాంటి నా తండ్రి తనను వెంట తీసుకువెళతాడని ఆమె ఎప్పుడూ ఆశించుండదు. నా తండ్రి ఆకాశంలో మెరిసే ఇంద్రధనుస్సులాగా ఆమెను మురిపించి మాయమైపోతాడు. కాని నేను కూడా ఆమె దగ్గర ఉండలేకపోయాను. ఇన్ని సంవత్సరాలుగా నా జీవితం వేరైపోయింది. ఇప్పుడు ఆ గుడిసెల్లో నేను బ్రతకలేకపోయాను. మా కోసం మమ్మల్ని చూడాలని పరితపిస్తూ నా తల్లి పుట్టెడు దిగులు గుండెల్లో దాచుకుంది. కోటేరులాంటి ఆమె ముక్కు మరింత సన్నబడిపోయింది. స్నేహామాత్యాన్ని కురిపించే ఆ వెడద కన్నుల కింద నల్లటి మచ్చలేర్పడ్డాయి.
నాకప్పుడు సరిగ్గా తెలీదు కాని నేను పెద్దదాన్నైన తర్వాత తల్లి ప్రేమ ఏంటో అర్థమైంది. నేను తనకు దూరంగా ఉండడం ఆమెను ఎంతగా కొంగదీసిందో అర్థం చేసుకున్నాను. తల్లి గురించి ఆలోచిస్తూ భారంగా నిట్టూర్చింది రోజులిన్. సిస్టర్ వచ్చి లైటు వెలిగించేదాకా చీకటి పడుతోందని కూడా వాళ్లకు తెలియదు. ఎన్ని గంటలైంది మనం ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి? నువ్వు వెళ్ళి భోంచేసిరా రాము. రోజులిన్ అతన్ని బలవంతంగా లేపింది. అతనికి ఎంతసేపైనా రోజులిన్ని అలా చూస్తూ ఆమె మాటలు వినాలనే ఉంది. తప్పనిసరిగా లేచి వెళ్ళాడు. రామ్నాథం భోంచేసి మళ్లీ రోజులిన్ దగ్గరికి తిరిగొచ్చాడు. రోజులిన్ తన భోజనం కూడా ముగించుకుంది. బుట్టలో తెచ్చిన పళ్ళు ఆమె బెడ్కి దగ్గరగా పెట్టాడు. రోజులిన్కి తగిలిన గాయాలు చాలా వరకు మానాయి. కాలికి కట్టిన కట్టు ఇంకా విప్పలేదు. కాని ఆమె మంచం మీదనే దిండ్లను ఆనుకుని కూర్చుంటోంది. బహుశా కొద్ది రోజుల్లోనే ఆ కట్టు కూడా విప్పొచ్చు. వదినా, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదూ? రోజులిన్ చిన్నపిల్లవాడి వైపు చూసి పెద్దవాళ్లు నవ్వుతారే అలా నవ్వింది. అతనికి కొంచెం చిన్నతనం అనిపించింది. ఏమైనా అడగొచ్చు రాము. నాకు దాచుకోవలసిన రహస్యాలు ఏమీ లేవు. నేనేమీ అనుకోను, అడుగు. నాయుడు అన్నయ్యను వివాహం చేసుకోకముందే మీకు మరొక అతనితో వివాహం జరిగిందని అందరూ అనుకుంటున్నారు, నిజమేనా? నిజమే రాము. నేను పెద్దదన్నయ్యే కొలది జీవితంలో నిజాలు నాకు తెలిసొచ్చాయి. నా జీవితం అందరిలాంటిది కాదని కూడా అర్థమైంది. సంఘంలో నాకున్న స్థానం ఏ పాటిదని అప్పుడే నేను ఆలోచించుకున్నాను. నా కాళ్ళ కింద సరైన ఆధారం లేదని నాకు తెలిసొచ్చింది. నేను అటు యూరోపియన్ని కాదు, ఇటు ఇండియన్ని కాదు. నన్ను అటువాళ్లు ఇటువాళ్లు కూడా స్వీకరించలేదు. సిమ్లాలో చాలా మంది యూరోపియన్లు ఉన్నారు. వాళ్ళు నన్ను ఇండియన్గా భావించి నన్ను తమకు దూరంగా ఉంచారు. నా రూపం యూరోపియన్లకు దగ్గరగా ఉంటుంది. అందువలన ఇండియన్లు నన్ను మ్లేచ్చురాలిగా భావించి తమలో కలుపుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నాకొకటే దారి మిగిలింది, ఆంగ్లో ఇండియన్లతో కలవడం. సిమ్లాలో ఎంతో మంది ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు. స్టూడెంట్స్గా, ఉద్యోగస్తులుగా, నిరుద్యోగులుగా చాలా మందిని చూశాను నేను. నా తండ్రి పంపే డబ్బు నా హాస్టల్ ఫీజులకు పోగా ఎంతో కొంత మిగిలుండేది. నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుండి ఒంటరిగా ఉన్నాను. ఇది చేయమని, అది చేయొద్దని చెప్పేవాళ్లు లేరు. నా మనసుకు తోచింది చేసేదాన్ని. సిమ్లా జీవితంతో కావలసిన వెరైటీ మిత్రులతో కలిసి స్కేటింగ్కు వెళ్లేదాన్ని. పిక్నిక్ పార్టీలు, బాల్ రూమ్ డ్యాన్సులు, తీరికలేని జీవితం, క్షణమైనా ఆగి చూడలేని మనసు. అప్పుడే నా జీవితంలోకి జేమ్స్ ప్రవేశించాడు. జేమ్స్కు తండ్రి లేడు. తల్లి భాగ్యవంతుల బిడ్డలకు ట్యూషన్ చెబుతూ ఉండేది. ఇంకా తీరిక దొరికితే ఇంట్లో కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టి సంపాదించేది. జేమ్స్కు ఉద్యోగం దొరకలేదు. పెద్ద డిగ్రీలున్న వాళ్ళకే ఉద్యోగం లేదు. కేవలం స్కూలు చదువు పూర్తి చేసిన జేమ్స్కు ఎవరిస్తారు ఉద్యోగం? తల్లి సంపాదన వాళ్లకు తిండికే చాలేది కాదు. ఇంకా కొడుకుని చదివించే శక్తి ఆమెకు లేదు. సిమ్లా లాంటి ఖరీదైన పట్టణంలో బ్రతికేడ్చడం అంత తేలిక కాదు. అడుగడుగునా డబ్బులేందే పని జరగదు. డబ్బులు లేవు కాని జేమ్స్, అతని తల్లి ఎంతో సహృదయులు. డబ్బుల్లేని మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఔదార్యం, సహృదయత వాళ్లలో కూడా ఉన్నాయి. తరచూ జేమ్స్ నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లేవాడు. అతని తల్లి నన్ను బిడ్డలా ఆదరించేది. తల్లి తండ్రి ఇద్దరూ బ్రతికే ఉన్నా వారెవరూ లేరు. నా తండ్రి నన్ను వదిలేస్తే నా తల్లిని నేను వదిలేశాను. క్రమక్రమంగా జేమ్స్కి నాకు మధ్య అవగాహన పెరుగుతూ వచ్చింది. జేమ్స్కి ఉద్యోగం దొరికితే ఇద్దరం వివాహం చేసుకుందామని అనుకున్నాం. ఉద్యోగం కోసం అతను తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సిమ్లాలో మాతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ మేం వివాహం చేసుకోబోతున్నామని తెలిసిపోయింది. మేము మనపూర్వకంగానే ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. స్వచ్ఛమైన ఉదయకాంతిలా మా మనసుల్లో కల్మషం లేదు, ఎలాంటి స్వార్థమూ లేదు. మేం వివాహం చేసుకుంటామని తెలిసి జేమ్స్ తల్లి ఎంతో సంతోషించింది. తానే స్వయంగా కొడుక్కి నాకు పెళ్లి బట్టలు కుడతానని చెప్పింది. ఏ చర్చిలో వివాహం చేసుకోవాలో నిర్ణయం అయిపోయింది. పెళ్లి కోసం ఇద్దరం కొద్దిగా డబ్బు దాచుకున్నాం. మాకున్న ఆర్థిక స్తోమతలోనే అప్పుడప్పుడు సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లం. జేమ్స్ తల్లి కొడుకు కోసం మరింత ఎక్కువ శ్రమపడ్డం మొదలుపెట్టింది. మరో 2 ట్యూషన్లు కుదుర్చుకుంది. పగలంతా రాత్రి పొద్దుపోయే వరకు బట్టలు కుట్టేది. వివాహానికి తేదీ కూడా నిర్ణయించుకున్నాం. అప్పటికే మేము భార్యాభర్తల్లా మెలుగుతున్నాం. పెళ్లికి ఎంత పెద్ద కేకు తయారు చేయాలో, ఎంతమందిని పిలవాలో అంతా నిర్ణయించుకున్నాం. నా కోసం ఉంగరం కూడా కొన్నాడు జేమ్స్. ఇప్పుడు అనుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇద్దరు నిరుద్యోగులు వివాహం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు సబబు? కష్టనష్టాల గురించి ఎక్కువ ఆలోచించకుండా కలల్లో బ్రతుకుతూ తేలిపోయే వయసు అది. కానీ జేమ్స్ తల్లి, ఆమె ఎందుకు నవ్వుకుందో నేను సరిగ్గా ఊహించలేను. కొడుకు వివాహం చేసుకుంటానంటే కాదనలేకపోయిన తల్లి ఆమె. కానీ ఇక్కడే విధి వక్రించింది. మా ఆశలను వమ్ము చేస్తూ పెళ్లింకా 2 రోజులుండగా జేమ్స్ తల్లి ఒక రాత్రి గుండెకి చనిపోయింది. మా కోసం రాత్రింబవళ్లు శ్రమించి రుద్రాలైన ఆ తల్లి ఒకసారే సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకుంది. జేమ్స్ని నేను ఓదార్చు పూనుకోవడం వృధా శ్రమ.
నన్ను నేనే ఓదార్చుకోవాల్సి వచ్చింది. అంత ప్రేమగా కన్నబిడ్డతో సమానంగా చూసింది ఆవిడ నన్ను. ఇప్పుడు కాదు, ఆ తర్వాతనైనా మేము వివాహం చేసుకునే అవకాశం లేదని ఇద్దరికీ అర్థమైపోయింది. అతనికి కానీ నాకు కానీ ఏదైనా ఉద్యోగం దొరికితేనే వివాహానికి అవకాశం ఉంది. రాము, వింటున్నావా? అతనికి ఉద్యోగం దొరికింది. కానీ ఎలాంటి ఉద్యోగమో తెలుసా? క్రైస్తవ మత ప్రచారకుడిగా. జేమ్స్ కి పరిచయం ఉన్న ఫాదర్ ఒక ఆయన జేమ్స్ స్థితి చూసి జాలిపడి అవకాశం కల్పిస్తానన్నాడు. అతని ఖర్చులన్నీ భరించి మిషనరీలు అతన్ని ఇంగ్లాండ్ ట్రైనింగ్ కోసం పంపిస్తారు. కానీ జీవితాంతం అతను ఫాదర్ గానో బ్రదర్ గానో ఉండిపోతాడు. అది పూర్తిగా సన్యాసం. మత ప్రచారంలో అతనికి ఏదో నమ్మకం ఉందని నేను అనుకోను. కానీ పరిస్థితులు అతన్ని అలాంటి వలలోకి తోస్తున్నాయి. మా ఆశల వృక్షం మీద అది విద్యుద్ఘాతం. జేమ్స్కి అంతకన్నా మరో మార్గం లేదు. అతను నా దగ్గరకు రావడానికి కానీ నన్ను ఓదార్చడానికి కానీ ప్రయత్నం చేయలేదు. 2-3 రోజుల్లో వెళ్ళిపోతాననగా నేనే అతని దగ్గరకు వెళ్ళాను. ఆ రోజు అతను నన్ను చూసి నవ్విన నవ్వు నేను నా జన్మలో మరిచిపోలేను. అతని మొహం తెల్లగా పాలిపోయింది. వ్యధాస్థానానికి తీసుకుపోతున్న బలిపశువులా ఉన్నాడు. సారీ రోజీ, ఐఎమ్ సో సారీ. అతను తనలో తానే గొణుకుంటున్నట్లుగా నాకు అపాలజీ చెప్పాడు. ఇట్స్ ఆల్ రైట్ జేమ్స్. కనీసం మనం స్నేహితుల్లా ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటూ విడిపోదాం. అతని చెయ్యి అందుకోబోయాను. ముందుకు చాపిన అతని చెయ్యి వణికిపోతోంది. నా కళ్ళల్లో ఆపుకుందామన్నా ఆగని కన్నీరు. కొద్ది రోజుల్లోనే జేమ్స్ మత ప్రచారకుని ట్రైనింగ్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను నా ఒంటరితనంతో మిగిలిపోయాను. ప్రపంచంలోని విలాసయాత్రకు అందర్నీ ఆకర్షిస్తోన్న సిమ్లా నాకిప్పుడు దుర్గమారణ్యంలా కనిపిస్తోంది. నాకు ఎంతో పరిచయం ఉన్న ఆ వీధులన్నీ అపరిచితంగా నీరసంగా కనిపిస్తున్నాయి. షికార్లు, సినిమాలు అన్నీ ముగిశాయి. స్కేటింగ్ చెయ్యాలనే ఉత్సాహం జేమ్స్ తోనే వెళ్ళిపోయింది. స్నేహితుల దగ్గరకు వెళ్లడం నేను మానేశాను. వాళ్ళు విసిగిపోయారేమో నన్ను పలకరించడం మానుకున్నారు. యూరోపియన్ సొసైటీలో 16-17 సంవత్సరాల వయసొచ్చాక ఎవరూ తల్లిదండ్రుల మీద ఆధారపడరు. ఈ పద్ధతి ఆంగ్లో ఇండియన్స్ లో కూడా ఉంది. నాకు తెలిసిన సంఘంలో ఆడ మగ యుక్త వయసు రాగానే పనులు వెతుక్కునేవాళ్లు. నాకు కష్టపడి సంపాదించుకునే వయసొచ్చింది. నా తండ్రి డబ్బు పంపుతున్నాడని శాశ్వతంగా ఆయన మీద ఆధారపడడానికి వీల్లేదు. బహుశా ఆయన కూడా రిటైర్ అయ్యే వయసొస్తుందేమో. నాకు లభించిన నిరాశలలో కూరుకుపోయి బాధపడుతూ పొదుగుడు కోడిలా ముడుచుకుని కూర్చునే అవకాశం లేదు. నా మనుగడ కోసం నేను ప్రయత్నం చేయవలసింది. మళ్లీ మునిపట్లాగే స్నేహితులను కలుసుకోవడం మొదలు పెట్టాను. స్కేటింగ్ కి, పిక్నిక్లకు వెళ్లసాగాను. పేపర్లలో వాంటెడ్ కాలమ్స్ చూడడం మొదలు పెట్టాను. జేమ్స్ వెళ్లిన తర్వాత 6 నెలలకి నాకు ఒక మంచి హోటల్లో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం దొరికింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇక్కడ ఇండియాలో జేమ్స్ ఉద్యోగం దొరకలేదు. అతనికి దొరుకుంటే మా జీవితమే మరో విధంగా ఉండేది. కనీసం అప్పుడు నాకు దొరికినా మేము సెటిల్ అయ్యేవాళ్ళం. కానీ అలా జరగలేదు. అతను వెళ్లిపోయాక నాకు ఈ ఉద్యోగం దొరికింది. ఏది ఏమైనా ఉద్యోగం చేస్తూ ఎంతో అనుభవాన్ని సంపాదించాను. హోటల్లో రకరకాల మనుషులు, ఆడ మగ అందర్నీ పరిశీలించి చూశాను. వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపు చేసుకున్నాను. డబుల్ రూమ్స్, సింగిల్ రూమ్స్, వాటి తాళాలు కావలసిన వాళ్ళకి అందించడం, ఫోన్ కాల్స్ కి జవాబులివ్వడం, ఎన్ని రూములు ఖాళీగా ఉన్నాయో ఎన్ని లేవో నాకు కంఠోపాఠం. వచ్చిన వాళ్లలో ఎవరు దొంగలో ఎవరు దొరలో కనిపెట్టడం కూడా నేర్చుకున్నాను. అంతు లేకుండా తాగి రిసెప్షన్ హాల్లో పడిపోయే వాళ్ల కోసం ఏర్పాట్లు చేశాను. 2-3 నెలల్లోనే నేను మానసికంగా ఎంతో పెద్దదాన్నయ్యాననిపించింది. విసుగు విరామము లేకుండా చిరునవ్వులు చిందించగలను. ఓర్పుతో ఎవరి మాటైనా విని అర్థం చేసుకోగలను. కానీ ఎందుకో చెబుతూ చెబుతూ ఆగిపోయింది రోజ్లిన్. వింటున్న రామ్నాథం కుతూహలంగా ఆమె వైపు చూశాడు. చెబుతూ చెబుతూ ఆగిపోయారు వదినా, కారణమేంటో నేను తెలుసుకోవచ్చా? సాలోచనగా నవ్వింది రోజ్లిన్. నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను రాము, వివాహం గురించి నేను తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని. చివరికి ఏం తేల్చుకున్నారు వదినా? ఈసారి రోజ్లిన్ నవ్వలేదు. సీరియస్ గా ఆలోచిస్తోంది. ఒక్కోసారి మనం కొన్ని వ్యామోహాలకు లోనవుతాం. ఎంత అనుభవం ఉన్నా సరే విషయాన్ని లోతుగా ఆలోచించలేం. చెబుతూ చెబుతూ మళ్లీ ఆగిపోయింది రోజ్లిన్. తాను స్వయంగా ఏం ప్రశ్నించకుండా ఆమె చెబుతోందని ఎదురు చూస్తున్నాడు రామ్నాథం. బహుశా దశరథ నాయుడు నాకు కనిపించిన రోజులే అలాంటివి. నేనున్న అనిశ్చిత పరిస్థితుల్లో నాయుడు నాకొక పరిష్కార మార్గంలా కనిపించాడు. నాయుడు స్నేహితులతో కలిసి సిమ్లా చూడ్డానికి వచ్చాడు. అతను విశాఖపట్నం నుంచి వచ్చాడని చెప్పగానే నేను సమ్మోహితురాలనయ్యాను. అక్కడ ఏరాడకొండ, ఆ నీలి సముద్రం నన్ను పిలుస్తున్నట్లు అనిపించింది. నా కోసం పరితపించే మా అమ్మ గుర్తుకొచ్చింది. స్నేహితులతో సిమ్లా వీధులన్నీ తిరుగుతున్న నాయుడు నన్ను ఆకర్షించాడు. ధారాళంగా ఖర్చు పెడుతోన్న నాయుడు సంపద చూసి నేను మోహితురాలనయ్యాను. బహుశా ఇవేవీ కావు నన్ను ఆకర్షించింది.
ఆడపిల్లలందరికీ ఇలాగే జీవితంలో నాకు సెక్యూరిటీ కావాలని అనిపించింది. హోటల్లో రొటీన్ వర్క్, ఒంటరిగా ఆడపిల్ల జీవించి ఉండడంలో ఉండే చిక్కులు అన్నీ నన్ను కలవరపరుస్తున్నాయి. నేను ఒంటరిదాన్నని కనిపెట్టి నన్ను వేధించేందుకు సిద్ధంగా ఉన్న రాబందులను నేను తప్పించుకోవాలి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం వివాహం చేసుకుని సెటిల్ అవడమే అనిపించింది. అలా దశరథ నాయుడు నేను కలిసాం. సిమ్లాలోనే ఇద్దరం వివాహం చేసుకున్నాం. దేవాలయానికి వెళ్ళలేదు. అతని స్నేహితులు కూడా లేరు. పూలదండలు, పార్టీలు లేవు. ఇద్దరం కలిసి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్లి రిజిస్టర్ చేసుకున్నాం. ఆ తర్వాత జీవితం నువ్వు కూడా చూసావు రాము. తల ఊపాడు రామనాథం. మీకా జీవితం నచ్చలేదు వదినా. అంతవరకు నేను చెప్పగలను. కావచ్చు. నేను సిమ్లాలో చూసిన జీవితం వేరు. ఒక విధంగా సిమ్లాలో యూరోపియన్ కల్చర్ ఉంది. ప్రాచ్య పాశ్చాత్యుల సమ్మేళనం. అక్కడ కులాలు మతాలు పట్టించుకోరు. పలానా కులం హెచ్చని వాళ్ళకి ఎక్కువ గౌరవం, పలానాది తక్కువని వాళ్లకు తక్కువ గౌరవం, అలాంటిదేమీ ఉండదు. ఒకరి సంగతులొకరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎంతవరకు అంటే పక్కవాడు ఘోరమైన విపత్తులో ఉన్నా సరే అది తన విషయం కాదనుకుని తొలగిపోగలడు. కానీ విశాఖపట్నం సాంఘిక స్థితిగతులు వేరు. నేను ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో అన్న ఆరా తీయగలిగిన వాళ్ళు ఉన్నారు. అప్పటికే నాయుడు తన తల్లిదండ్రులకు చెప్పకుండా నన్ను వివాహం చేసుకున్నాడు. నన్ను వాళ్లకు చూపించడానికి కూడా భయపడి స్నేహితుల ఇంట్లో రహస్యంగా ఉంచాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లి విషయం బహిర్గతం చేయడం అసంభవం అనిపించింది. గుర్తుందారాము, నిన్ను కూడా ఒకసారి రహస్యంగా తీసుకువెళ్లాను. సిమ్లాలో ఉండే నేను నా తల్లికి ఎంత దూరంగా ఉన్నానో ఎక్కడ దగ్గరుండి కూడా దూరం అయ్యాను. ఈ బాధ నన్ను రాత్రింబగళ్ళు వేధించేది. అసలు ఒక విషయం కాదు రాము. రోజులు గడుస్తూ ఉంటే నాయుడు జీవితంలోనూ నా జీవితంలోనూ వైషమ్యాలే అధికంగా కనిపించాయి. మతం విషయాలలో, దేవుడి విషయాలలో నాకంత పట్టుదల లేదు. నేనెప్పుడైనా చర్చికి వెళ్ళినా ఒకసారి క్రాస్ చేసుకుని చిన్న ప్రార్థనతో తతంగమంతా ముగించేదాన్ని. కాని నాయుడు అలా కాదు. సాంప్రదాయపు బంధనాలలో ఇరుక్కున్న మనిషి. కేవలం నా మీదున్న మోజు వల్లనే నాయుడు నా గతాన్ని గురించి తరిచి అడగకుండా నన్ను వివాహం చేసుకున్నాడు. కొన్నిసార్లు నాకిష్టం లేకపోయినా నాయుడి అహాన్ని సంతృప్తిపరచడానికి అతను చెప్పినవన్నీ చేశాను. బొట్టు పెట్టుకోవడం, నా అవస్థలు పడి చీర కట్టుకోవడం ఇవన్నీ నాయుడు కోసం చేసినవే. వివాహమైన తర్వాత నేను ఒక్కసారి కూడా చర్చికి వెళ్ళలేదు. తిరుపతి వెళ్ళడం నాకొక అగ్ని పరీక్ష లాంటిది. రాము, నువ్వు నా మీద అలిగి వెళ్ళిపోవడం నాకు బాగా గుర్తే. సారీ వదినా, నేను ఆ రోజు చాలా అసహ్యంగా ప్రవర్తించాను. బేబీని నిన్ను అలా బోడి తలలతో నేను చూడలేకపోయాను. రామనాథం మాటలు విని నిట్టూరు చెంది రోజులేని. నాకు తెలియని దేవుడు, నాకు అర్థం కాని పరిస్థితులు, ఒకే ఒక్క క్షణం అక్కడ నిలిచి ఆ దేవుణ్ణి చూసిన నాకు ఎలాంటి అనుభూతి కలగలేదు. తళతళలాడుతున్న రాళ్లు బంగారమే నాకు కనిపించింది. ఒక మతాన్ని ఎన్నుకున్న ప్రజలు విశ్వాసానికి ప్రతీక ఆ దేవుడు. అందువలన ఆ విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను. కానీ నా విశ్వాసం ఏంటో కనుక్కోకుండా, నా మనసు తెలుసుకోకుండా బలవంతంగా తల వెంట్రుకలు గొరిగించుకోవడానికి అసహ్యంగా మురికిగా కనిపిస్తోన్న ఆ మంగళ ముందు కూర్చోవలసి వచ్చింది. నేను కాన్వెంట్లో స్ట్రిక్ట్ డిసిప్లిన్లో పెరిగాను. పోట్లాడడం, వాదించడం, కేకలు పెట్టడం నేను చేయలేని పని. కానీ ఆ రోజే నా మనసులోని సున్నితమైన భాగం విరిగినట్లయింది. తిరుపతి నుండి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య వైరుధ్యం మరింత పెరిగిపోసాగింది. నాయుడు కలిమిలో పుట్టి కలిమిలో పెరిగాడు. బాధ్యతగా ఒక పనిని నిర్వర్తించడం అతని వల్ల కాదు. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే తత్వం. ముందు వ్యవసాయం ప్రారంభించాడు. దానికోసం ట్రాక్టర్ కొని కూలీలను పెట్టి అట్టహాసంగా మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వ్యవసాయం అంటే విసుగు పుట్టింది. వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారం కొనసాగక ముందే అవుట్ హౌస్ కట్టించి విందులు వినోదాలు చాలా ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత అది విసిగే అయింది. రాజకీయాలలో తలదూర్చాడు. చాలా రోజులు చూస్తూ ఊరుకున్నాను. అతనికి నచ్చిన పని అతను చేస్తే మంచిదని, తన బాధ్యతలు తానే తెలుసుకుంటాడు అనుకున్నాను. కానీ తెలుసుకోలేదు. 1-2 సార్లు సలహాలు ఇవ్వబోయాను. కానీ పెడచెవిని పెట్టాడు. వ్యవసాయం, పౌల్ట్రీ రెండింటి బాధ్యత నా నెత్తిన పడింది. నాకెంతమాత్రం అనుభవం లేని పనైనా చూస్తూ ఊరుకోలేక ఆ బాధ్యత నెత్తికెత్తుకున్నాను. అదంతా వృధా ప్రయాసని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. అది నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. బేబీ పుట్టినప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. నేను మానసికంగా యాతన పడుతున్న రోజులవి. నాకెవరూ సానుభూతి చూపేవాళ్లు కానీ, అర్థం చేసుకునేవాళ్లు కానీ లేరు. అప్పటికే నా తల్లి మరణం నన్ను కొంగదీసింది. బేబీ పుట్టి ఆపరేషన్ జరిగిన తర్వాత నేను చాలా బలహీనంగా అయిపోయాను. నా పరిస్థితిని గమనించే వారెవరూ లేరు. అనారోగ్యంగా ఉన్న నా బాధ్యతలు నాకు తప్పలేదు. బహుశా వివాహం జరిగితే నువ్వేం చేసినా భార్య ఎక్కడికి పోదనే పురాతన మనస్తత్వం పనిచేసి ఉండొచ్చు. బేబీ తర్వాత మళ్ళీ అబార్షన్. రోజు రోజుకి నా శరీరం మనసు రెండూ నీరసించిపోతున్నాయి. నీకు గుర్తుందా రాము, ఆ రోజు బేబీ పుట్టినరోజు ఫాదర్ చెరియన్కి నిన్ను పరిచయం చేశాను.
ఆయనకు నా తండ్రితో పరిచయం ఉంది. ఆయన ద్వారా నా తండ్రి ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను ఎక్కడ పుట్టానో, నా తల్లి తండ్రి ఎవరో బహుశా చాలా మందికి తెలిసుండొచ్చు. ఒక విధంగా సంఘంలో నాయుడికది తలవంపులు తెచ్చే పరిస్థితిగా మారచ్చు. ఏది ఏమైనా నేను దూరంగా వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాను. నా తండ్రి ఎక్కడున్నాడో ఫాదర్ చెరియన్‌కి కూడా అప్పటికి అంతు దొరకలేదు. ఢిల్లీలో ఫాదర్ చెరియన్ మిత్రులు, బంధువులు చాలా మందున్నారు. మళ్ళీ సిమ్లా వెళ్ళడం నాకిష్టం లేదు. అక్కడ జేమ్స్ స్మృతులు నన్ను వెంటాడతాయి. అదీగాక నేను వెళ్ళిన తర్వాత నాయుడు నన్ను, బేబీని వెతుక్కుంటూ అక్కడ కూడా రావచ్చు. అందుకని నేను ఫాదర్ చెరియన్ ద్వారా ఢిల్లీయే వెళదామని నిశ్చయించుకున్నాను. ఢిల్లీలో నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టమని చెరియన్ తన మిత్రులకు రాశాడు. అక్కడుండి ఉద్యోగం చేసుకుంటూ నా తండ్రి గురించి తెలుసుకోవాలని నా అభిప్రాయం. నా తండ్రి ఇంగ్లాండ్‌లో దొరకొచ్చని నా ఊహ. బహుశా జేమ్స్ కూడా లండన్‌లోనే ఉండుంటాడు. అతనైనా నేను ఒక చోట స్థిరపడేందుకు సహాయం చేస్తాడు. నేను ఢిల్లీ రావడానికి ఎంతో ప్రయత్నం చేయాల్సొచ్చింది. ఎన్నో అబద్ధాలు, ఎంతో మోసం. నేను పుట్టిన తర్వాత అన్ని అబద్ధాలు ఎప్పుడూ ఆడుండను. ఆర్థికంగా నాయుడు రోజు రోజుకు దిగజారిపోతున్నాడని నాకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని విడిచి వెళుతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ నాకు అంతకన్నా మార్గం లేదు. 25 దాటకుండానే జీవితాన్ని నేను వ్యర్థం చేసుకోలేను. రాము, ఒక్క మాట నిజం. నేనిప్పుడు ఆలోచించుకుంటే నాకు అర్థమవుతోంది. అసలు నేనెప్పుడూ నాయుడిని ప్రేమించలేదు. కేవలం అతని మీద జాలిపడ్డాను. వివాహం చేసుకున్నాను కనుక సర్దుకుపోవడానికి ప్రయత్నించాను. కానీ చివరికి అది కూడా విఫలమైంది. అంతా చెప్పి ఏదో పెద్ద బరువు దించుకున్నట్లు నిట్టూర్చింది రోజ్లిన్. వదినా, మీ ఫాదర్ ఇంగ్లాండ్‌లో లేరు కదా! అక్కడికి వెళ్లి ఏం చేస్తారు? బేబీ స్థితి ఏంటి? లేదు రాము, నా తండ్రిని నేను తప్పకుండా కలుసుకుంటాను. ఆయన కొన్నాళ్ల తర్వాతనైనా తప్పకుండా మళ్ళీ ఇంగ్లాండ్ చేరుకుంటాడు. రాము, నా తండ్రిని నేను ఏమడిగేదాన్నో తెలుసా? ఆయన పుట్టిన దేశం స్వీడన్ చూపమని. అక్కడ అర్ధరాత్రి ప్రకాశించే సూర్యుడిని చూడడం నా కోరిక. నాకు కలలో కూడా ఆ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది. నేను తప్పకుండా స్వీడన్ వెళతాను రాము. ఊహల లోకంలో తేలిపోతోందామె. ఆమెను అలాగే వదిలి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు రామనాథం.